తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలలో కేబినెట్ను విస్తరించుకోవాలని పార్టీ హైకమాండ్ రేవంత్కు చెప్పినట్లు తెలుస్తోంది. మరి కొత్త మంత్రులు ఎవరు, రేసులో ఎవరెవరున్నారు, ఎవరికి ఛాన్స్ ఎక్కువ ఉంది? ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. దాంతో ఈసారి 6 బెర్త్లను ఒకేసారి భర్తీ చేయాలని హైకమాండ్ రేవంత్ను ఆదేశించిందట. ఈ సమావేశంలోనే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపైన చర్చ జరిగినట్లు సమాచారం. చివరకు చర్చలు సఫలం కావడంతో ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తుంది. మంత్రి 30న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఖాయమైందని గాంధీ భవన్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక కేబినెట్ విస్తరణలో చోటు కోసం చాలా మంది లీడర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత కేబినెట్లో కొన్ని జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు కేబినెట్లో చోటు లేదు. దాంతో ఈ జిల్లాలకు తొలి ప్రాధాన్యత ఇస్తారని ఇన్నాళ్ళు ప్రచారం సాగింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పదవులు ఎవరెవరికి దక్కనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నల్గొండ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ పక్కా అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే క్యాబినెట్లో రాజగోపాల్కు ఛాన్స్ దక్కితే మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టేనే ఛాన్స్ ఉందని అంటున్నారు. గతంలో నల్గొండ నేతలకు పదవుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇదే ఫార్ములాను అమలు చేసినట్లు చెప్తున్నారు. ఇక ఉమ్మడి మహబూబానగర్ జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్సీ వాకిటి శ్రీహరికి కేబినెట్ బెర్త్ ఖాయమైందని అంటున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేకు అత్యంత ఆప్తుడు. అంతేకాదు, ప్రస్తుత రాష్ట్ర కేబినెట్లో ముదిరాజులకు చోటు లేదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ముదిరాజ్కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వాటికి బెర్త్ ఖాయమైందని అంటున్నారు. అటు మైనార్టీ కోటా నుంచి ఆమిర్ అలీ ఖాన్, ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు తాజాగా కొత్తగా ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతికి చోటు దక్కింది. వీరిలో నుంచి విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని టాక్. విజయశాంతికి బీసీ మహిళా కోటాలో హోంశాఖ ఇస్తారని అంటున్నారు. అయితే విజయశాంతికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న మహిళా మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు అద్దంకి దయాకర్కు మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు కోసం గడ్డం వివేక్ సోదరులు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఖాయమని అంటున్నారు. కానీ ఒకవేళ అద్దంకి దయాకర్కు మంత్రి పదవి ఇస్తే గడ్డం సోదరులకు బ్రేక్ పడొచ్చంటావు. మరోవైపు ఇదే జిల్లా నుంచి మంత్రి పదవిపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. కానీ సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో ప్రేమ్ సాగర్ కు దక్కకపోవచ్చని అంటున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా నుంచి 2 రెడ్డి నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి దక్కచ్చని చెప్తున్నారు. మొత్తంగా ఉగాది రోజుల కేబినెట్ విస్తరణతో ఎవరెవరికి పోస్టులు దక్కుతాయనేది తేలిపోనుందని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఏం జరుగుతుందో, ఎవరెవరికి పదవులు దక్కుతాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.